బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. దీంతో ఈరోజు పంజాగుట్ట పిఎస్లో పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. అయితే ఇప్పటికీ శ్యామలకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది పైగా కేసు నమోదైంది. అయితే యాంకర్ శ్యామలతో పాటు ఈ రోజు విచారణకు బయాసన్ని యాదవ్, అజయ్, సుధీర్లు కూడా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్లు ఇంకా పోలీసుల అందుబాటులో రాలేదని తెలుస్తోంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నటుడు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు పలువురు నటీమణులు సైతం ఉన్నారు. కాగా ఇప్పటికే ఆదివారం నాడు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారణ చేశారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్. ఇటు తెలంగాణలోని జరిగినటువంటి బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి చూసినట్లయితే యాంకర్ శ్రేయతో పాటు జరిగినటువంటి మరికొంతమంది యాదవ్ వీళ్ళందరూ ఈ రోజు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ పోలీస్, ఇంటెలిజెన్స్ పోలీస్ కూడా నివేదిక కూడా సమర్పించింది. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అనేక కుటుంబాలు ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి, అనేక కుటుంబాలు కూడా మృత్యువార్త పడినటువంటి పరిస్థితి. బెట్టింగ్ యాప్ పేరుతోటి అమాయక కుటుంబాలనే కాకుండా నిరుద్యోగంతో పాటు మరి కొంతమంది వ్యాపారవేత్తలను కూడా బలైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగానే వెలుగులోకి వచ్చినటువంటి ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా తెలంగాణలో జరిగిన ఈ బెట్టింగ్ యాప్ అనేక మందిని బలి చేసిందని అనుకోవచ్చు. ఒక్కసారిగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్ ని ఇబ్బందికరం చేశారో వారిని కూడా ఇప్పుడే పోలీసులు ధృవీకరించారు. వాళ్ళని ఈ రోజు కోర్టుకు కూడా హాజరుపరచనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ యాంకర్ శ్రేయతో పాటు జరిగినటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు జరిగినటువంటి ఎవరైతే ఉన్నారో ఈ క్రియేట్ చేసి ఎవరైతే బెట్టింగ్ యాప్ క్రియేట్ చేశారో వారందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఈ రోజు బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి వారిని కోర్టులో హాజరుపరచడానికి ముందస్తుగానే ఒక నివేదిక కూడా సమర్పించారు. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ క్రియేటెడ్ సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కూడా పూర్తి స్థాయిలోని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి తాజా సంబంధించినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.